పోరస్ మెటీరియల్. పోరస్ మెటీరియల్ అంటే అది వాటర్ను అబ్జర్వ్ చేసే క్యారెక్టర్ ఉంది. ఈ వాటర్ అబ్జర్వ్ చేసే క్యారెక్టర్ ఏదైతే ఉందో, వాటర్ అబ్జర్వ్ చేస్తే ఉపయోగం అయింది. మరి సీలింగ్లో వాడతాము, రూఫ్లో వాడామనుకో, వాటర్ అబ్జర్వ్ చేస్తే కిందికి వస్తుంది. అందుకోసమని ఈ వాటర్ అబ్జార్ప్షన్ అంటే ఈ పొరాసిటీని కంట్రోల్ చేయడం కోసము అందులో మనం మొలాసిస్ అనేది వాడతాం. మొలాసిస్ అంటే పాత బెల్లం, అది కూడా నేచురల్ మెటీరియల్. ఇది కూడా మనకి కెమికల్స్ ఏం లేవు. ఇందులో చేసే ప్రాసెస్లో ఎక్కడ కెమికల్స్ ఉండవు. ఈ మొలాసిస్ వాడితే ఏమవుతుందంటే ఆ పొరాసిటీని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఈ బెల్లాన్ని, తర్వాత ఈ లైమ్ వాటర్ను ఇంటిగ్రేట్ చేయడం కోసం, అంటే సాలిడిఫై చేసి దాన్ని కన్సాలిడేట్ చేయడం కోసం అందులో కరక్కాయ వాటర్ని యాడ్ చేస్తాం. కరక్కాయ వాటర్, ఈ కరక్కాయ వాటర్ ఏం చేస్తుందంటే ఈ మొలాసిస్ను, ఈ వాటర్ లైమ్ వాటర్ తయారు చేసి దీన్ని ఏం చేస్తుంది, బైండ్ చేసి గట్టిగా చేస్తాం. అయితే ఇది ఎప్పుడు చేయాలి, బిఫోర్ యూజింగ్ అప్లయింగ్ టు ద వాల్ కానీ టెర్రాస్ కానీ ఎక్కడైనా వాడాలనుకున్న ముందు ఈ రెండు పనులు చేసి గ్రైండ్ చేసి అప్లై చేయాలి. కాంక్రీట్ వేసుకోవచ్చు, దీంతో బ్రిక్ కాంక్రీట్ వేసుకోవచ్చు, తర్వాత సున్నం కాంక్రీట్, మన మెటల్ కాంక్రీట్ వేసుకోవచ్చు, తర్వాత ప్లాస్టిక్ యూజ్ చేసుకోవచ్చు, సిబార్ ఏదైనా చేయొచ్చు. దీంతో చేసిన తర్వాత దాన్ని మళ్ళీ లైవ్ కరక్కాయ వాటర్, మొలాసిస్ వాటర్తో క్యూరింగ్ చేయాలి ఒక 15 days. చేస్తే ఏమైందంటే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ప్రకృతిలోంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసి ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. H2O ఎవాపరేట్ అయిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది. మళ్ళీ అగైన్ ఇట్ కాస్ట్ టు కాల్షియం కార్బోనేట్. అయితే ప్రకృతిలో మనకి ఏదైతే కాల్షియం కార్బోనేట్ దొరికిందో అదే కాల్షియం కార్బోనేట్ మళ్ళీ మనం అచీవ్ అవుతుంది. అంటే ప్రకృతిని తీసుకొచ్చి ప్రకృతిలో కల్పిస్తుంది. ప్రకృతికి కొన్ని మన ఆపరేషన్స్ చేసి కొన్ని యాక్షన్స్ తీసుకొని మళ్ళీ ప్రకృతిలో అప్లై చేసుకోండి. కాబట్టి దాని లైఫ్ ఇంత అని చెప్పని కాదు. 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అంటే సున్నప్రాయం ఎన్ని ఉంటే అది అనుకోండి. మనం చేసే పద్ధతి ఇక్కడ అదన్నమాట. ఈ సిమెంట్ అనేది ఏముంది, అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఆ కెమికల్ పవర్ అంతా వరకు ఆ పవర్ పనిచేస్తుంది. కెమికల్ అయిపోతే బూడిదైంది. కానీ ఈ సున్నానికి ఆ సమస్య లేదు. కాబట్టి మాన్యుమెంట్స్ అన్నీ కూడా గచ్చు సున్నంతో చేశారు. గచ్చు సున్నంతో బైండింగ్ మెటీరియల్ పెట్టి చేశారు కాబట్టి దాని లైఫ్ ఈ రోజు కూడా ఎక్కువ. తర్వాత ఇప్పుడున్న ఫ్యాక్టరీ స్ట్రక్చరల్ డిజైన్స్లో మన ఫ్యాక్టరీ ఆఫ్ సేఫ్టీ ఒక 2 తీసుకుంటాం. ఇప్పుడైతే వాళ్ళు మన ఫ్యాక్టరీ ఆఫ్ సేఫ్టీ కన్సిడర్ చేస్తారు ఒక 10-12 వరకు ఉంటుంది. కాబట్టి మ్యాసివ్ స్ట్రక్చర్స్ ఒకటి, తర్వాత ఈ లైమ్ వాటర్ అనేది మనం కాల్షియం కార్బోనేట్ నుంచి మళ్ళీ కాల్షియం కార్బోనేట్కి వచ్చాం కాబట్టి ఆ ప్రకృతిలో కలిపాం కాబట్టి దాని లైఫ్ ఇంటెన్షన్. తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఉంది. దానికి ఈ అట్మాస్ఫియర్కు రెస్పాండ్ కాదు. అట్మాస్ఫియర్ రెస్పాన్స్ అంటే వేడి అయినప్పుడు ఎక్స్పాండ్ కావడం, చదివేటప్పుడు కాంట్రాస్ట్ కావడం అనే లక్షణం ఉంది. దానికి ఆల్మోస్ట్ అలా 0 అని చెప్పేసి. అదే సిమెంట్ అయితే దానికి ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ పొజిషన్స్ చాలా ఉన్నాయి, థర్మల్ పొజిషన్స్, కానీ లైఫ్ అది లేవు. కాబట్టి ఇది కూడా దానికి లైఫ్ ఎన్హాన్స్ కావడానికి కారణం అన్నమాట. అంటే థర్మల్ పొజిషన్స్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో మనం కూడా మనుషులు కూడా అంతే. ఎక్కువ రెస్పాండ్ అయితే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, తక్కువ రెస్పాండ్ అయితే లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆటోమేటిక్ ఎక్కువైతే లైఫ్ స్పాన్ తగ్గినట్టు. అందుకోసం రెస్పాన్స్ బట్టి, అంటే ప్రకృతిలో అది రెస్పాండ్ కాదు కాబట్టి మీకు రాయికి రెస్పాన్స్ ఏముంది, దానికి స్పందనే ఉండదు. ఈ లైమ్ వాటర్ చేసిన తర్వాత కూడా కాల్షియం కార్బోనేట్ రెస్పాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి లైఫ్ ఎక్కువ అవుతుంది. అందుకే మాన్యుమెంట్స్ ఏదైనా మీ గుళ్ళు గోపురాలను కూడా మాన్యుమెంట్తో మనకి దక్షిణంతో పెట్టాయి కాబట్టి దాన్ని ప్రిఫర్ చేయాలని మీరు చెప్పారు. తర్వాత తక్కువ ఫిగర్స్ ఉంటుంది గోపురాలు. తక్కువ అంటే నథింగ్ బట్ మోల్డింగ్స్. ఈ లైమ్ వాటర్ ఇట్లా తయారు చేసిన లైమ్ వాటర్ మోల్డ్ చేస్తూ ఉంటాం, విగ్రహాలు మోల్డ్ చేస్తాం. ఈ మోల్డింగ్స్ అనేవి కూడా స్టక్ వస్తుంది. ఈ స్టక్ కోసం తర్వాత ఈ లైమ్ వాటర్ యూజ్ చేయడం వల్ల దాని లైఫ్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే దాంట్లో ఉన్న మెటీరియల్ని మళ్ళీ అదే మెటీరియల్ మళ్ళీ కన్వర్ట్ చేస్తున్నాం. మనం వేరే మెటీరియల్ యాడ్ చేయాలి. ఎంత మెటీరియల్ యాడ్ చేస్తే దాన్ని స్టిచ్ కాకుండా మనం ఏదైనా తెలియని దగ్గర బాడీకి మనం ఎలర్జీ వస్తుంది, బాడీకి మనం పడుకుంటే ఎలర్జీ వస్తుంది. అదేవిధంగా మనం వేరే మెటీరియల్ వాడితే ఆ మాను మెటీరియల్ దాన్ని జీర్ణించుకోలేక అది ఊడి వచ్చేస్తుంది. సిమెంట్ అంతకన్నా గట్టిగా అయ్యిండొచ్చు కానీ దానికి స్టిక్ కాదు. ఎందుకంటే బలం అనేది ఇద్దరు ఈ సమాన స్థాయిలో బలం కొట్లాడితేనే దానిలో నిలబడుతుంది. కానీ వాడు బలహీనుడు బలవంతులు వచ్చి కొట్లాడితే అట్లా తయారవుతుంది. కాబట్టి ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు ఆ మాన్యుమెంట్ మీద ఉందో అదే మెటీరియల్ అక్కడ వాడడం అనేది ఇక్కడ పద్ధతి అన్నమాట. అయితే మోస్ట్ ప్రాబ్లీ అన్ని లైమ్ వాటర్తోనే ఉంది. తర్వాత స్టోను, బ్రిక్ ఇదే వాళ్ళు వాడింది. అయితే అవే ట్రెడిషనల్ మెథడ్స్, ట్రెడిషనల్ మెటీరియల్ యూజ్ చేయడం అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది. అయితే పర్టికులర్గా ఎండోమెంట్ ఇంజనీర్లు గమనించిన విషయంలో గమనించి మీరు ఏదైతే సారాలు కట్టేటప్పుడు, గోపురాలు కట్టేటప్పుడు కానీ అక్కడ రెనోవేషన్ చేయాల్సి ఉన్నప్పుడు కానీ అక్కడ ఉన్న మెటీరియల్ ఏంటని ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఫస్ట్ ఏం మెటీరియల్ ఏంటి, ఏదో డోనర్స్ వచ్చారు వాళ్ళు కట్టారు మనం చేస్తాం కానీ అదేదో పేరు వస్తుందని కానీ మా ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్ అది దాన్ని కంటిన్యూ చేయాలంటే మాత్రం అది పాలించవలసిన ఉంటుంది.
పెద్ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా ఇందులో రోల్ ఉంది ఈ విషయాన్ని. ఇక్కడ సింపుల్గా బ్లైండ్గా ఎవరో వచ్చారు ఎవరో వచ్చారు చేస్తూ ఉంటాం, మిషన్ వేసిపోతామండి, టైర్స్ అన్ని ఫిక్స్ చేస్తామండి లోపల, కానీ వాల్యూ పోతుంది. పర్టికులర్ ఇది గమనించాలి. అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోల్ అది కూడా ఏంటంటే మాన్యుమెంట్కి స్టిచ్ అయ్యేటి విధంగా మీరు రిపేరింగ్ చేయగలగాలి. ఫ్లోరింగ్లు అనవసరంగా టైల్స్తో చేయించాలి. తర్వాత గోడ అన్ని ఇన్స్క్రిప్షన్స్, గోడ చాలా ఇన్స్క్రిప్షన్స్ అవన్నీ పోతాయి, టైల్స్ అతికిస్తారు. లోపల ఏముందో ఎవరు తెలియదు. ఆ ఇన్స్క్రిప్షన్లో చాలా సారాంశం ఉంటుంది. మీకు అందులో ఏం రాసి ఉందో ఎవరు తెలియదు. అది చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కన్సిడర్ అయ్యే అవకాశం. కాబట్టి టైల్స్ అడాప్ట్ చేయొద్దు, సిమెంట్ అడాప్ట్ చేయొద్దు, సున్నాలు వేస్తామంటే వేయించద్దు, పెయింట్లు వేస్తామంటే ఏదో ఉత్సవాలు వచ్చినాయి మొత్తం పెయింట్ ఇస్తాను అది దాని యాంటీ వాల్యూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి చేయకుండా చెప్పాలని ఫస్ట్ ప్రధాన ఉద్దేశం ఇక్కడ. తర్వాత నెక్స్ట్ కేసు చూస్తున్నాయండి. మేము హైదరాబాదు మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర ఈ మధ్య ఒక తోరణ వెరైటీ చూసినాం నార్థన్ సైడ్. సో ఆల్రెడీ ఇప్పుడు వెస్టర్న్ సైడ్లో ఒక తోరణం ఎగ్జిస్టింగ్ తోరణం ఉంది. అది అక్కడ మీకు ఫౌండేషన్ బేస్మెంట్ అనేది కుంగిపోయింది అక్కడ. తర్వాత ఆ తోరణం ఈస్ట్ సైడ్ తోరణం. ఈ తోరణంలో ఈ బేస్మెంట్ అన్న ఆల్మోస్ట్ రోడ్ లెవెల్కి వచ్చేసింది, అదొకటి. తర్వాత ఆ బేస్మెంట్ కూడా కుంగిపోయింది, ప్లాట్ఫామ్ అనేది కుంగిపోయింది. మీకు సర్టన్ లెవెల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ లెవెల్కి ఉండాలి ప్లాట్ఫామ్, అది ఈ లెవెల్కి వచ్చేసింది. తర్వాత ఇది కూడా ఇది రోడ్డు కూడా పెరిగింది, అది మా లెవెల్కి వచ్చేసింది. తర్వాత ఇది సౌత్ సైడ్ చూడాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చూడాలి సౌత్ సైడ్. ఇది కూడా ప్లాట్ఫామ్ మొత్తం డిస్టర్బ్ అయింది. తర్వాత ఈస్ట్ సైడ్ తోరణం కూడా ఇక్కడ క్రాక్ వచ్చింది. ఈ క్రాక్ వచ్చినప్పుడు మేము కింద కొన్ని గండర్స్ వేసి రిస్టోర్ చేశాం. ఇది 87 నా ప్రాంతాల్లో మా కింద గండర్స్ వేసి దాన్ని తర్వాత ఇది సౌత్ సైడ్ తోరణం, ఇది కూడా ఈ ప్లాట్ఫామ్ మొత్తం డిస్టర్బ్ అయింది. తర్వాత ఈ కిందిది ఇది నార్దర్న్ సైడ్ మేము ఈ మధ్యనే ఎరెక్ట్ చేసాం. జస్ట్ ఇంకా వర్క్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇది అవైలబుల్ స్టోన్స్ అక్కడ 1/2 కిలోమీటర్ దూరాన ఇవి అవైలబుల్ పిల్లర్స్, తర్వాత ఇరిగిపోయిన పిల్లర్స్, బీమ్స్ అవి అవైలబుల్ ఉన్నాయి. మా డైరెక్టర్ గారు తర్వాత ఒక లోకల్ ఒక ఆయన ఐటీ యాక్టివిస్ట్ చూపిస్తే అవి చూసి అవి ఎలక్షన్ చేయాలని మా డైరెక్టర్ ఆర్డర్స్ ఇస్తే మేము దాని మీద ఎలక్ట్ చేసాము. ఇప్పుడు రేపు 25-26 తారీఖు నాడు దాని ఇనాగ్రేషన్ కూడా ఉంది. ఎన్ఎంసీ గారు వస్తున్నారు. తర్వాత ఇంకొక కేస్ స్టడీ అండి. ఇది ఐరవోల్ టెంపుల్ మొత్తం ఇది ప్రెమిసెస్ అండి. ఇదంతా ఇదేమో మెయిన్ టెంపుల్. ఇది ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది. ఈ మల్లికార్జున స్వామి గుడి, తర్వాత మండపం, తర్వాత ఇక్కడ నృత్య మండపం ఉంది. నృత్య మండపం తర్వాత ఇక్కడేమో ఈవో ఆఫీస్ ఉంది. ఇదేమో ఇది ఎగ్జిస్టింగ్ ఈస్ట్ సైడ్ తోరణం ఇక్కడ ఉంది. ఇది 174 ఫీట్ తర్వాత ఇక్కడ 142 ఫీట్ తర్వాత ఇక్కడ ఒక నా సౌత్ సైడ్ ఎగ్జిస్టింగ్ రెండు ఈ తోరణం ఎగ్జిస్టింగ్. ఇదేమో నార్దర్న్ సైడ్ మేము ఎరెక్ట్ చేసాం. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, అమ్మవారి టెంపుల్. అయితే ఇందులో కొన్ని వాస్తు ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయి, చేయాల్సి మనం అబ్జర్వ్ చేయాలి. మనం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కోనేరు ఇంతకుముందు ఒక వెల్లు ఉండేది, మా రికార్డ్స్ ప్రకారం ఉంది వెళ్ళది. ఇంతకుముందు మేము కూడా ఒక బిఫోర్ 90 నేను చూశాను వెల్లు. అయితే ఈ వెల్లుని ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో అది పూర్తి చేసి మొత్తం బండలు వేశారు గ్రానైట్ స్టోన్స్. అంటే ఈ వెల్లు పోయింది, ప్రస్తుతానికి వెల్లు లేదు. అదొక వాస్తు ప్రాబ్లం. తర్వాత ఈ ఫ్రంట్ ఓపెన్ యార్డ్ మొత్తం
తర్వాత ఈ మండపం లెవెల్, ఈ నృత్య మండపం గ్రౌండ్ లెవెల్ రెండు సేమ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 3 ఫీట్లు ఒక లేన్ వదిలేసి గోడ చుట్టుముట్టు గోడ కట్టి ఇది కూడా ఒక 3 ఫీట్ 1.35 మీటర్స్ రైట్ చేసి ఇక్కడ కూడా గడ్డలు వేసారు. ఇది ఈస్ట్ సైడ్ మొత్తం వాస్తు విరుద్ధంగా గుడి కన్నా కూడా ఒక 3 ఫీట్లు ప్లాట్ఫామ్ తయారు చేసి మరీ బండలు వేసారు. అది మరి వీళ్ళకి తెలుస్తుంది. ఇదొక అబ్జర్వేషన్. తర్వాత ఇక యూఓ ఆఫ్ ఇది యాక్చువల్గా లెవెల్స్ కూడా తీసాము. ఇక్కడేమో 0 లెవెల్ అనుకుంటే ఇది 1.35 మీటర్స్ లెవెల్ ఎత్తులో ఉంది ఈ నార్త్. తర్వాత ఇదేమో 1.35 మీటర్స్ ఇది ఎత్తులో ఉంది. ఇది ఇప్పటికి వచ్చేవరకు 1.2 మీటర్స్ డౌన్లో ఉంది. అయితే మనకున్న యాజ్ పర్ ప్రివైలింగ్ వాస్తు ప్రకారం ఈశాన్యం తక్కువ ఉండాలని ఇక్కడ ఎత్తుతున్నారని మనం జనరల్గా వాస్తులు ఆలోచిస్తున్నాం. అయితే ఇందులో వచ్చేసరికి ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి వాస్తు. అయితే మేమేం చేసామంటే ఇక్కడ 1.4 మీటర్స్ డెప్త్కి మట్టి తీసేసి ఆ తోరణ ఎరెక్ట్ చేసాం. ఇక్కడ తోరణ ఎరెక్ట్ చేసి ఆ చుట్టుముట్టు మేము ఈ తోరణ ఎరెక్ట్ చేసాం. అయితే ఈ ఆఫీస్ కూడా తీసేసి వాస్తవం చేయమని మేము ఎంటర్నల్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేసాం. పంపించడానికి ఎందుకంటే లోపల అయితే వ్యూ కనిపిస్తుంది. తర్వాత ఉన్న వాటికి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ కూడా ఎత్తు చేశారు. ఇది కొంచెం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి కొంచెం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ కాబట్టి మన సాంప్రదాయాలు వాస్తులు పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కొంచెం వాటి దృష్టిలో పెట్టుకొని దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అంటే మీ దృష్టికి తీసుకురాబడుతున్నారు ఈ విషయం. లెవెల్స్ అని తీసుకున్నాం. తర్వాత ఈ నృత్య మండపం ఇది లేని కట్టి దీని వ్యూ మొత్తం పోయింది. నృత్య మండపం వ్యూ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కన్సీల్ అయిపోయింది. దాన్ని షేప్ పోయింది. అదొకటి. ఇది ఒకవేళ ఈ లెవెల్ వరకు మట్టి మొత్తం తీసి ఉంటే ఆ నృత్య మండపం బాగా ఎలివేట్ అయ్యేది. చక్కగా వాస్తు కూడా బాగుండేది. అదొకటి ఒక అబ్జర్వేషన్. తర్వాత ఈ రోడ్డు కూడా ఎత్తుంది. దీనికన్నా 9 మీటర్స్ రోడ్ ఎత్తుంది. తర్వాత ఇదేమో 1.3 ఈ యూవాస్ ఎత్తేసి వాటి మట్టి మొత్తం తీసేస్తే అది ఒక మంచి లుక్ వస్తుంది. తర్వాత ఈ ప్లాట్ఫామ్ కూడా తీసేసి ఎలివేట్ అవుతుంది ఆ నృత్య మండపం. అదర్వైజ్ ఈ వాస్తు ప్రివైలింగ్ వాస్తు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి లైనపాక సర్వతోభద్ర టెంపుల్ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు ఇది గుడి అని అపాయింట్మెంట్ దీన్ని రిస్టోరేషన్ చేయమని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు నుంచి. తర్వాత అమ్మవారు ఈ గుడికి ఎండోమెంట్ వాళ్ళు ఆర్సిసి స్ట్రక్చర్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఇస్తే మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కన్సల్ట్స్ మేము స్టోన్స్తో కట్టాలని అనుకున్నాం. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ కూడా పంపించడం గుడి 3.17 క్రోర్స్కు. అది ప్రస్తుతం అది విషయం ఉంటుంది దృష్టికి తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు కాశీ విశ్వనాథ స్వామి కల్పగూరు ఇది ఒరిజినల్గా టెంపుల్ ఇట్లా ఉంటుంది. ఈ ఇంతనే మొత్తం ఫిలప్ అయింది. ఇందులో ఒక 7 to 9 ఫీట్ హైట్లో మట్టి మొత్తం టెంపుల్ కూరుకుపోయింది. ఆ టెంపుల్ కూరుకుపోతే ఈ మట్టి అంతా తీసేసి మేము ఈ షేప్ తీసుకొచ్చాము. సుమారుగా 3 ఫీట్ 320 ఫీట్ విడ్త్ 350 ఫీట్ వెడల్పులో ఒక 7,750 స్క్వేర్ మీటర్లు ఏరియా పెంచాము. 331% ఎక్సెస్ అన్నమాట ఉన్న ఏరియా. అది మీకు ఇప్పుడు ఇది చూడండి. ఒరిజినల్గా ఇక్కడ వరకు ఉంది మట్టి కవర్ అయ్యింది. అంటే ఇక్కడ వరకు మట్టి కవర్ అయ్యింది. ఇప్పుడు ఈ మట్టి మొత్తం ఎక్స్పోజ్ చేసాం ఏరియా మొత్తం. ఈ మట్టి చూడండి ఇక్కడ వరకు మట్టి కవర్ అయ్యి ఉంటే ఇది మొత్తం ఎక్స్పోజ్ చేసి ఫ్లోరింగ్ చేసాం. తర్వాత ఈ నంది మట్టం మనకి ఇక్కడ వరకు కవర్ అయ్యింది. ఇది మొత్తం ఎక్స్పోజ్ ఈ రూఫ్ కూడా లేకుండే ఈ కూడా వేసాం. తర్వాత మీకు కొండపర్తి టెంపుల్స్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ మధ్యలో అది మొత్తం టెంపుల్ మొత్తం ఒక 10 ఫీట్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. మొత్తం మట్టి మొత్తం పేరుకుంది. లోపలికి వెళ్ళిపోతే అది చూసేసి మళ్ళీ పైన కడుతుంది. అయినట్టే అది దాన్ని ఫిలప్ చేసి మళ్ళీ పైన ఫౌండేషన్ పెంచి ఒక 10 ఫీట్ పైకి లేపు షార్ట్. తర్వాత జాకారం టెంపుల్ 1987లో డిస్మాంటిల్ చేశారు. ఈ మధ్య మా డైరెక్టర్ గారు దాన్ని ఇనిషియేషన్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పాత వర్కర్స్తో మొత్తం టెంపుల్ మొత్తం డాక్యుమెంట్ చేసి ఆ నంబరింగ్ సిస్టమ్ ప్రకారం ఐఎస్డీగా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ మై ఫోన్ నెంబర్.
తీసుకోవడం.